హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ కొంచెం నేనైతే ఈ వీడియో అయితే మీకు షేర్ చేయడానికి కొంచెం బాధాకరంగానే షేర్ చేస్తున్నానండి. ఎందుకు ఏంటి అని అంటే, మీరు కూడా ఇప్పటికి చాలా యూట్యూబ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వీడియోస్ చూసే ఉంటారు. అది ఏంటి అంటే, మనకి రైల్వే డిపార్ట్మెంటు ఎంత నిర్లక్ష్యంగా ఉందో అనేది ఈ వీడియోలు నాకు చూసిన తర్వాత అనిపించిందండి. నేను ఇప్పటిదాకా గార్డెన్ పనిలో ఉండి ఇంట్లోకి వచ్చేటప్పటికి మా వారు న్యూస్ చూస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, షిరిడి ట్రైన్లో ఇట్లా దొంగలు పడ్డారు. నైటు షిరిడి సాయి ఎక్స్ప్రెస్లో కాకినాడ నుంచి బయలుదేరుతుందండి. అది గురువారం శుక్రవారం అట్లా రోజు ఉంటుంది ట్రైన్. ఒకటి నాకు జరిగిందండి, రెండింటికి చూసుకున్నామండి. బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ లేదు, అందులో అన్ని ఉన్నాయి, పాస్బుక్లు, ఏటీఎం కార్డులు, గోల్డ్ మనీ ఒక 10,000. డబ్బులు ఇంకేమైనా ఉన్నాయి దాంట్లో? గోల్డ్ ఉందండి, 110 గ్రాములు ఉంది. మీరు చెప్పండి అసలు ఏం పోయాయి? మీరు 1 మంత్లో మళ్ళీ అక్కడ దొంగలు పడ్డారు అంటే, ఇలా ఎన్ని ట్రైన్లకి అట్లా దొంగలు పడుతూ ఉన్నారండి. సేమ్ ప్లేస్లో అనమాట. అదే ప్లేస్లో ఎందుకు దొంగలు పడుతున్నారు? దీని వెనకాల ఏముంది? పోలీసుల నిర్లక్ష్యం ఉందా? అక్కడ పోలీసులు మన జగ్గేపేట వాస్తవ్యులండి, వాళ్ళు ఖమ్మంలో ట్రైన్ దిగారు. ఇప్పుడు వాళ్ళు దిగితే వాళ్ళని కేసు ఖమ్మంలో పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకోండి అన్నట్టు కొంచెం అయితే ఏదో మాట్లాడారట అక్కడ పోలీసులు. వాళ్ళకైతే నిజంగా వెళ్ళడానికి మనీ కూడా లేదటండి. అన్నీ పోయినాయట. ఒక ఆవిడైతే బంగారం పోయింది, అవన్నీ చెప్తుంది. నేను ఆ వీడియో మీకు స్క్రీన్ షాట్ తీసి కూడా వీడియో న్యూస్లోంచి కూడా ఇప్పుడు నేను మీకు పోస్ట్ చేస్తానండి. ఎందుకండి ఇంత నిర్లక్ష్యం? ఏంటి పోలీసులు వెనక, రైల్వే డిపార్ట్మెంట్ వెనక అసలు ఎవరున్నారు ఏంటి? లేకపోతే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా? అసలు ఒకసారి జరిగింది, ఇది రెండోసారి జరిగింది, మూడోసారి జరిగిందని కాదండి. ఇలా ఎన్నిసార్లు జరిగిందో అండి. నాకు తెలిసే ఇది 4వసారి అండి. నా అనుభవంలో మేము ఎక్కిన 2 సార్లు ఇలా జరిగిందని మీకు చెప్పాను నేను. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఇది జరిగిందండి. ఈ ఇయర్లో ఇది మళ్ళీ మనకు తెలియకుండా కూడా జరిగే ఉంటాయి. అన్ని న్యూస్ మనం చూడం కదండి. ఇప్పుడు మనం చూసాం కదా, టక్కన మన దాకా వచ్చింది. దీని వెనకాల ఎవరి పాత్ర ఉంది ఏంటి అనేది అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గజగజ వణుకుతున్నారండి. ప్రయాణం ఎలా చేయాలి, మేము యాత్రలకు ఎలా వెళ్ళాలి, షిరిడి సాయినాథుని దర్శించుకోవడానికి వెళ్ళాలి అంటే ఇంత కష్టమా? ఒక దేవుడి దగ్గరికి వెళ్తుంటే కూడా మనకి సెక్యూరిటీ లేదు అంటే ఇంకెక్కడ ఉంటుందండి సెక్యూరిటీ అని వాళ్ళు చెబుతుంటే మాత్రం నా కళ్ళమ్మట అయితే నీళ్ళు ఆగలేదండి నిజంగా. వెంటనే నేను ఈ వీడియోని మీకు పోస్ట్ చేయాలి. ఇది అందరికీ బాధ్యత. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం పౌరులం అండి. మనల్ని కాపాడుకోవాలి. అలాగనే మనం ట్రైన్లలో ఎందుకు జరుగుతుంది? మాతో పాటు 20 మంది దాకా సుమారు బ్యాగులు పోయినాయి. కనీసం 10 లక్షల పైనే రాబడి జరిగిందండి. కానీ అక్కడ పోలీసులు కానీ ఏం పట్టించుకోలేదు. అక్కడ బేదర బొమ్మన్నారు, బేదర వాళ్ళే మరి హైదరాబాద్ బొమ్మన్నారు, హైదరాబాద్ వాళ్ళే మరి మీ ఊళ్ళో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. అక్కడ స్పందన లేదు అసలు. వాళ్ళు పోలీసు వ్యవస్థ కానీ సెక్యూరిటీ లేదు అసలు. మాకు భయం అవుతుంది. ఇప్పుడు యాత్ర చేయాలన్నా కూడా మాకు భయం అవుతుంది. మీరు చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది? ఏసీ రూమ్లు అంటే పోలీసు ఉన్నారు కదండి, ఒక్క పోలీసు కూడా లేరండి అక్కడ. సెక్యూరిటీ లేదు, ఏసీ తీసుకున్న సెక్యూరిటీ లేదండి. ముందు మాకు ఆధార్ కార్డులు, మెయిన్ కార్డులు, ఫోన్లు పోయిన డబ్బులు అంటే వస్తాయి. ఇవన్నీ పోతే ఎట్లండి మాకు సార్? అక్కడ సెక్యూరిటీయే లేదు అసలుకి. బీదరంటేనే అంటే ప్రతిసారి అక్కడ దొంగతనం జరుగుతుందంటే తన వెనకాల ఇంకా కొంతమంది ప్రమేయం అయితే ఉంటుంది. వాళ్ళకు కూడా దొరికిన వాటిలో సొత్తు వాళ్ళకు కూడా వెళ్తుందో ఏమో అండి. ఎందుకంటే లేనిది అంత, ఇప్పుడు ఒకసారి తప్పు చేస్తే భయం అనేది ఉంటుంది ఎవరికైనా, రెండోసారి తప్పు చేయరనమాట. అలాంటిది కాకుండా ఇక్కడ తప్పు మీద జరుగుతుంది అంటే ఇందులో చాలా మంది ప్రమేయం ఉంటుందండి. అందువల్ల మనం ప్రతి ఒక్కళ్ళం కూడా యూట్యూబ్లో మీరు చూసిన తర్వాత
ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని మీరు కూడా సెండ్ చేయాలండి. ప్రతి ఒక్క రైల్వే డిపార్ట్మెంటు అందులో వర్క్ చేసే ప్రతి ఒక్కడికి అసలు వాళ్ళని గౌరవించాలన్నా కానీ నాకు గౌరవించబుద్ధి కావట్లేదండి. ఎందుకంటే అంత బాధ అనిపించింది. ఇవాళ ట్రైన్లో చూడండి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎన్నెన్ని వస్తువులు పోయినాయో, ఎంత అతలాకుతలం అవుతున్నారో వాళ్ళు. ఏంటండి మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా ట్రైన్లలో సెక్యూరిటీ లేదా? మళ్ళీ ఇది మామూలు కంపార్ట్మెంట్ కూడా కాదండి, ఏసీ కంపార్ట్మెంట్ అనమాట. ఏసీ కంపార్ట్మెంట్లో కూడా సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారండి జనం వెళ్ళాలంటే? అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి నా ఈ వీడియోని చూసిన మీరందరూ కూడా మీరు మామూలుగా కూడా యూట్యూబ్ లేకపోయినా కానీ మామూలుగా పోస్టులు కూడా పెట్టొచ్చండి. చక్కటి పోస్టులు అన్నీ పెట్టేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి కళ్ళు తిరిగేలా మన సెటైర్లు అలా ఉండాలన్నమాట. వాళ్ళ మీద మనకి జరిగిన అన్యాయానికి వాడు అన్నం తినే ప్రతి మెతుకు మీద కూడా నేను ఇచ్చి ఇది ఇలా తింటున్నానని అంత బాధపడాలన్నమాట. అన్ని మాటలు మనం అనాలి. ఇంకా మనకి వేరేగా తిట్టలేము. కాబట్టి యూట్యూబ్ ద్వారా ఇది 10 మందికి కూడా స్ప్రెడ్ చేయాలండి. 10 మంది నుంచి 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి అయితే పోవాలి. ఇది నా కోరిక అండి. వెంటనే నేనైతే అసలు ఇదివరకు మాకు ఇలా జరిగినప్పుడే నాకు బాధ అనిపించింది. మేము ఆ ట్రైన్లో ఉన్నాము. థ్యాంక్ గాడ్ మాకైతే ఆ రోజు ఏం జరగలేదు. కాకపోతే మనకి జరగకపోయినా పక్కన వాళ్ళు బాధపడ్డారు కదండి. అందువల్ల నాకైతే ఆ రోజే ఆ వీడియో పోస్ట్ చేయాలి నేను. అప్పటికి నాకు యూట్యూబ్ ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ఆ రోజైతే పోస్ట్ చేయలేకపోయినా. ఇప్పుడైతే మాత్రం ఈ న్యూస్ విన్న తర్వాత నేనైతే బాధపడుతున్నానండి. మీకు నేను స్క్రోలింగ్లో కూడా అక్కడ జరిగింది మొత్తం కూడా నేను మీకు పక్కన వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. చూడండి, మీరు న్యూస్ చూడకపోతే న్యూస్ చూసి బాధపడటం కాదండి. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా న్యూస్ చూసాము ఇవాళ అయిపోయింది అని కాదు. ఇది యూట్యూబ్ ద్వారా అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడే ఎందుకు జరుగుతుంది, అసలు రహస్యం ఏముంది అక్కడ, ప్రతి షిరిడి వెళ్ళే ట్రైన్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మొత్తం కూడా మనం కనుక్కుంటేనే విషయాలు బయటకు వస్తాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కష్టం ఎవరికో జరిగింది అనుకోకుండా మనలోనే ఒకరికి జరిగింది మంది అనుకొని తప్పకుండా పోస్ట్ చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.